హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, ఈ షార్ట్లో మనం ఏ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ ఏ రెగ్యులేషన్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బజ్వర్డ్, అలాగే ఈ రోజుల్లో యూసేజ్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉందన్నమాట. అందుకని ఏ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? రెగ్యులేషన్స్ ఆర్ గైడ్లైన్స్ని మనం కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అని పిలవడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా 26 టెక్ కంపెనీస్ లైక్ అమెజాన్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఇలాంటి చాలా 26 టెక్ కంపెనీస్ అనేవి ఏ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ మీద వాలంటరీగా సైన్ చేయడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా సిగ్నేచర్ చేయడం జరిగింది ఈ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ మీద. అంటే సటన్ గైడ్లైన్స్, సటన్ రూల్స్, రెగ్యులేషన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి వాలంటరీగా సైన్ చేయడం జరిగిందనమాట. అలాగే దీంట్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఫోకస్ ఏరియాస్ 3 ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఒకటి కాపీ రైట్ మీద, అలాగే కాపీ రైట్ అంటే ఇంతకుముందు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అవేర్నెస్గా బేస్ చేసుకొని ఉండాలి, ఆ విషయంలో అవేర్నెస్ ఉండాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మీద, అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద. ఈ 3 థింగ్స్ మీద కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ EU ఏ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ లా, యూరోపియన్ యూనియన్స్ ఏ యాక్ట్ ఆర్ లా అనేది ఉంది చూసారా, ఇది వరల్డ్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ లా అనమాట. అలాగే మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇండియాకైతే స్పెసిఫిక్గా ఏ యాక్ట్ ఆర్ లా అనేది ప్రజెంట్ లేదనమాట. బట్ దీనికి రిలేటెడ్ ఇన్నోవేషన్స్ అవ్వచ్చు, స్కిల్ బేస్డ్ అవ్వచ్చు, వాటన్నిటి కూడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తూ వస్తుంది ఏఐకి. బట్ వీల్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ అవర్ ఇండియా ఆల్సో టు మేక్ సర్టన్ లాస్ ఆర్ యాక్ట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Thank you.